తెలంగాణ బీజేపీలో మరో ముసలం మొదలైందా? ఇప్పటికే పార్టీలో ఉన్న అసమ్మతికి తోడు కొత్త గొడవ పుట్టుకొచ్చిందా? పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ విషయంలో ఎందుకు రాష్ట్ర నాయకత్వం తీరు భిన్నంగా ఉంది? అభయ్ పాటిల్ను రాష్ట్ర నేతలు ఎందుకు గుర్తించడం లేదు? అలాంటప్పుడు ఆయన పేరు వెబ్సైట్లో ఎందుకున్నట్టు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరనే అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్లతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో కూడా కిషన్ రెడ్డి ఇదే తరహా కామెంట్స్ చేశారు. పార్టీ కొత్తగా ఎవరిని ఇన్ఛార్జ్గా నియమించలేదని ఆయన వ్యాఖ్యానించడంతో మరోసారి పార్టీలో చర్చ మొదలైంది. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో అభయ్ పాటిల్ తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహించారు. 8 లోక్సభ స్థానాల్లో పార్టీ గెలిచింది. కానీ అభయ్ పాటిల్ను ఇన్ఛార్జ్గా పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. కేవలం వెబ్సైట్లో మాత్రమే ఇన్ఛార్జ్గా ఆయన పేరు కనిపిస్తుంది. అయితే దీని వెనుకున్న కారణాలు ఏమిటి అన్నది సస్పెన్స్గా మారింది. కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే అభయ్ పాటిల్ కు ముక్కుసూటి మనిషిగా పేరుంది. పార్టీ వెబ్సైట్లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన పేరున్నా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఆయనకు పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో కేవలం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా, తెలంగాణకు రావాల్సిందిగా ఇన్విటేషన్ ఇచ్చామని చెబుతుండటంతో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ఇన్ఛార్జిగా తనను నియమించారని అభయ్ పాటిల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గతేడాది సెప్టెంబర్లోనే పేర్కొన్నారు. ఆ సమయంలో కూడా కిషన్ రెడ్డి స్వయంగా ఎంటర్ అయి పార్టీ ఇన్ఛార్జిగా అధిష్టానం ఎవరినీ నియమించలేదని క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరోసారి ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంతో అభయ్ పాటిల్ కు రాష్ట్ర నాయకత్వానికి మధ్య గ్యాప్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందనే టాక్ నడుస్తోంది. తెలంగాణ బీజేపీలో అసలు అభయ్ పాటిల్ పాత్ర ఏమిటన్నది కూడా శ్రేణులకు అర్థం కావడం లేదట. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆయన గ్రౌండ్ లెవెల్లో మైక్రో అబ్జర్వేషన్ చేశారు. దూకుడుగా వ్యవహరించారు. ఆయన వస్తున్నారంటే అప్పట్లో చాలా మంది నేతలు భయపడేవారు. మీటింగ్కు వస్తున్నారంటే ఎవరైనా సరే జంకాల్సిందే. ముక్కుసీటిగా ఉన్నది ఉన్నట్లుగా కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. ఎవరైనా మీటింగ్కు సమయానికి రాకపోతే గేట్ బంద్ చేసి వచ్చిన వారితోనే సమావేశాలు నిర్వహించారు. ఎంత పెద్ద నేత కోసమైనా ఆయన ఎదురు చూసేవారు కాదని పార్టీ నేతలు చెప్తుంటారు. దీంతో ఆయన మీటింగ్ అంటే జంకాల్సిన పరిస్థితి వచ్చింది. సమయానికి ఉండాలనే అలర్ట్ మొదలైంది. బీజేపీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా సైతం అభయ్ పాటిల్ తెలంగాణలో పర్యటించారు. ఆ సమయంలోనూ బీజేపీలోని కొంతమంది నేతలకు ఓవర్ కాన్ఫిడెన్స్ తగదని తనదైన శైలిలో చురకలంటించారట. సభ్యత్వ నమోదు విషయంలో కఠినంగా వ్యవహరించారట. తాను ఎమ్మెల్యే అని, ఎంపీ అని బేషాజాలకు పోకుండా ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన సభ్యత్వాల టార్గెట్ను పూర్తి చేయాల్సిందేనని స్పష్టంగా చెప్పారట. లేదంటే పదవులు పోతాయని కూడా హెచ్చరించారట. దీన్ని బట్టి చూస్తుంటే పని చేయకుండా కబుర్లు చెప్పే నాయకులకు ఆయనంటే అస్సలు గిట్టడం లేదట. అలాంటి వాళ్లను పాటిల్ దరిదాపుల్లోకి కూడా రానివ్వరట. దీంతో ఆయన విధానాలు తెలంగాణ బీజేపీలో కొంతమందికి నచ్చడం లేదట. ఈ కారణంగానే రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ను ఇక్కడి నేతలు వ్యతిరేకిస్తున్నారట. కిషన్ రెడ్డి కామెంట్స్ తో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ బీజేపీకి ఇన్ఛార్జ్ ఎవరన్నది పార్టీ శ్రేణులు సైతం చెప్పలేకపోతున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్ కు పార్టీ అధిష్టానం ఎప్పుడు చెక్ పెడుతుందో చూడాలి.